కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నాన్నగారితో పాటు నాకున్న ట్రావెల్, అఫ్ కోర్స్ సినిమా పరిశ్రమలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీతారామ శాస్త్రి గారు ఉన్నారు ఇండస్ట్రీలో. అలాగే నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎస్, నాకు సీతారామ శాస్త్రి గారు ఉన్నారు అందరిలాగే. వాళ్ళ అబ్బాయిగా నిన్ను ఇంటర్వ్యూ చేయడం, నీ కెరీరు, నీ అనుభవాలు, నీ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకి చాలా చాలా అపురూపమైనవి. అందుకని ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. ఇప్పుడు జనరల్గా నాన్నగారు సినిమా పరిశ్రమలోకి రావడం, ఆయన రచయితగా పాదు వేసుకోవడం, ఆయన విత్తనాలు పెరిగి మహా వటవృక్షాలై సినిమా పరిశ్రమలో, ఆయనే చిగురు సినిమా పరిశ్రమకి అన్నంత స్థాయికి ఎదగడం, ఈ ప్రయాణం అంతా నువ్వు ఆర్ యూ కాన్షియస్లీ వాచ్ఫుల్? లేదండి, అంటే నాకు ఊహ తెలిసేటప్పటికే హీఈస్ అ వెరీ 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 ఫేమస్ రైటర్. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటికీ 94, 93 ఆ టైంకి. ఓకే, అయితే ఆయన ఆల్రెడీ ఈజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్, అప్పటికీ చాలా మంది తెలుసు. కానీ ఇప్పుడు మనం చూసామంటే అప్పటికి ఇట్స్ ఓన్లీ 6-7 years ఇన్ టు ద ఫీల్డ్ ఆయన రావడం. బట్ ఆయన రావడమే నంది అవార్డుతో వచ్చారు. ఫస్ట్ 3 సినిమాలకి నంది అవార్డు, ఫస్ట్ 3 ఏళ్ళు నంది అవార్డు, ఫస్ట్ సినిమాతోనే ఫస్ట్ పాటతోనే షాక్ ఇచ్చి షేక్ చేశారు సినిమా పరిస్థితి. సో ఓవర్ నైట్ ఆయన ఆయన పాపులారిటీ అంత రీచ్ అయిపోయింది. కాబట్టి నేను పెరుగుతున్నప్పటికే ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ హిమ్ అని. ఎస్ ఎస్, అంటే నువ్వు ఆల్రెడీ నీకు ఈ ఊహ తెలిసి ఈ ప్రపంచం నీకు తెలిసే టైంకే సీతారాం శాస్త్రి సెలబ్రిటీస్ అని అప్పటికే. బట్ లక్కీలీ మేము చెన్నైలో పెరిగాం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ బాగా తెలుసు, తమిళ వాళ్ళు ఎవరికి తెలియదు. అప్పుడు ఎంతైనా 90s లో ఈ బిహైండ్ ద సీన్స్ వాళ్ళ మీద అవగాహన తక్కువ జనాలు. అవును అవును అవును, చాలా శ్రద్ధతో చూసేవాళ్ళు, లేకపోతే అప్పట్లో క్యాసెట్ల వెనకాల లిరిక్స్ చదువుకుని వినే వాళ్ళకి తప్ప అవును మామూలు వాళ్ళకి లిరిక్స్ వాటి గురించి పెద్దగా అవగాహన ఉండేది కదా. తమిళియన్స్కి తక్కువ జనరల్గా తెలుగు వాళ్ళ మీద. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ ప్రతి టెక్నీషియన్కి ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ రోజున టీవీ ఛానల్స్ వల్ల కానీ, లేకపోతే యూట్యూబ్స్ వల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ. సోషల్ మీడియా ఆ రోజు ఏమీ లేదు కదా, ఊరికే ఒక న్యూస్ పేపరు, ఇందాక నువ్వు అన్నట్టుగా క్యాసెట్ చూసి చదువుకునే ఫోల్డర్ చూసి పాట ఎవరు రాశారు అని, అప్పుడు లేకపోతే ఏదో రేడియోలో అప్పుడప్పుడు వినడం తప్పితే రేడియోలో అంతే, వేరే సాధనం లేదు అప్పట్లో. బట్ ఆయన నీకు ఊహ తెలిసిన తర్వాత నువ్వు అంటే ఆయన సాహిత్యం, ఆయన తాలూకా ప్రాచుర్యం, రాదర్ ఆయన ఎస్టాబ్లిష్మెంట్, డైరెక్టర్లు అందరూ ఆయన దగ్గర వచ్చి కూర్చుని రాత్రులు పాట రాయించుకునేవారు. ఈ అనుభవాలన్నీ ఒక్కసారి నీకు తలుచుకుంటే నీకు ఏమనిపిస్తుంది ఈ రోజున? అంటే మాకు అవి అంత కొత్తగా ఉండదు, ఎందుకంటే మేము గ్రూ అప్ విత్ దట్, మేము పెరుగుతున్న చూస్తూనే ఉన్నాం. బట్ అంటే మోస్ట్ ఆఫ్ దీస్ డైరెక్టర్స్ మాకేంటంటే వాళ్ళ ఎర్లీ స్టేజెస్లో వీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. వాళ్ళు వచ్చి నాన్నతో రాసుకునడానికి కూర్చున్నప్పుడు ఆయన రాసుకుంటూ ఆయన పాట మొదలెట్టేంత వరకే వెళ్తూ ఇంటరాక్షన్, మొదలెట్టిన తర్వాత ఎదుర్కొండా ఎవరున్నారో కూడా ఆయన తెలియదు. సో వీళ్ళు కూడా కొంచెంసేపు కూర్చొని మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏంటో సరే బయటకు వచ్చి వాళ్ళు సిగరెట్లో లేకపోతే కూర్చొని మాట్లాడుకోవడం, మాతో ముచ్చట్లు పెట్టుకోవడం చేసుకుంటున్నాం. సో మేము చాలా ఇంటరాక్షన్స్ ఆ డైరెక్టర్స్తో, ఫస్ట్ కృష్ణవంశీ గారు కానీ, క్రిష్ గారు కానీ, వీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్స్. సో అంటే వీ నో దెమ్ ఆన్ అ పర్సనల్ లెవెల్ దేర్. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మైట్ బి వాళ్ళు పాట ఇచ్చి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ డిస్కషన్కో లేకపోతే ఒకసారి కరెక్షన్స్కో దానికో రావడం తప్ప ఎక్కువసేపు ఉండేవాళ్ళు కాదు. స్టార్టింగ్లో అయితే వాళ్ళు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్ల, అక్కడే ఉండి రాయించుకోవడం వల్ల మాకు బోలంత ఇంటరాక్షన్ ఉండేది. ఆదిత్య గారితో కానీ, వీరాదిత్య గారితో కానీ, వీళ్ళందరితో బోలంత పరిచయాలు ఉండి బోలంత మాట్లాడుకునేవాళ్ళు. సో ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అన్నమాట. అవును, అంటే నార్మల్గా నాన్నగారు ఎక్కువగా ఆయన 98% ఆఫ్ హిస్ సాంగ్స్ ఆయన నైట్ టైంలోనే రాశారు. ఎప్పుడైనా 1-2 సందర్భాలు రాశారేమో, అవి కూడా లేవేమో కూడా నా డౌట్. ఉన్నాయి కానీ చాలా తక్కువ, మినిమల్ పర్సంటేజ్ ఉంటాయి అవి. నైట్ అంతా రాసి పగలంతా రెస్ట్ తీసుకునేవారు ఆయన ఆన్ మోస్ట్ అకేషన్స్. అసలు నాన్నగారితో గడపడానికి మీకు టైం దొరికిందా? అంటే మేము ఎదుగుతున్నప్పుడు అయితే బేర్లీ అండి, చాలా తక్కువ. బట్ అంటే మీరు ఇందాకన్నట్టు ఆయన పాటలే మాకు ఒక గైడెన్స్ లాగా. ఇట్ ఆల్వేస్ వర్క్, దే ఆల్వేస్ వర్క్ విత్ అస్. ఆయన పాటలతోనే మాట్లాడుకునేవారు. సో అలాగే అలవాటు అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు ఆయనకి సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత రాత్రి పాటలు రాస్తారని తెలుసు, కానీ ఆయన ముందు నుంచి కూడా ఎప్పుడు రాత్రి మెలుకునేవాడు.
ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఎప్పుడు సాయంత్రం నుంచి రాత్రి అలా 3-4 వరకు ఆయన ఏదో థాట్ ప్రాసెస్లో ఆయన రాసుకోవడమే అలవాటైంది. అవును. సో పాటలు కూడా అదే ఆ టైంలో ఆ సైలెన్సే ఆయనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లోన్లీనెస్ ఆయన ఏకాంతాన్ని ఎంజాయ్ చేసినట్టుగా ఇంకెవరూ ఎంజాయ్ చేయలేరు. ఆయన ఏకాంతాన్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తారు. సో హీ విల్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఆలోచించుకోవడానికి అన్నిటికీ ఆయనకి అదే బెస్ట్ టైం అనమాట. సో ఎగ్జాక్ట్లీ. అందుకే ఆయన రచన ఆయన రాయడం మొదలెట్టిన తర్వాత ప్రవాహంలో గెలిపోయేది. అవును. ఎక్కడ దాచుకుని 2-3 రోజుల తర్వాత రాద్దాం, దాన్ని మళ్ళీ సరిచేసి చరణాలు లెంత్లకి సరిచేసి ఇవ్వడాలు అవి ఏ రోజున లేవు. అది పెద్దగా ఉండవు. పెద్దగా కదా, ఎప్పుడూ లేవు. ఎందుకంటే ఐఎమ్ వెరీ థరో విత్ హిస్ కెరీర్. పాట మొదలెట్టారంటే వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ ట్యూన్ లోపలికి వెళ్తుంది, తర్వాత సిచ్యువేషన్స్ లోపలికి వెళ్తాయి. వాటన్నిటికీ కిక్ స్టార్ట్ అవ్వడానికి ఒక 1-2 days పడుతుంది. అవును. బట్ ఒక్కసారి ఆ థాట్ ప్రాసెస్ అది ఆయన కూర్చుని రాసుకుంటున్న టైంలోనే కాదు సార్. ఆయన టీవీ చూస్తున్నా, ఒకసారి ఒక పాట స్టార్ట్ చేశాను, ఆయన టీవీ చూస్తున్నా, ఇంకెవరితో మాట్లాడుతున్నా, పడుకున్నా అదే రన్ అవుతూ ఉంటుంది. అవును. సో సడన్గా ఒక్కోసారి ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు, మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఒకసారి ట్రిగర్ అవుతుంది టాపిక్. ఆయన ఆ పాటకు ఒక హుక్ లైన్ దాకా ఒక హుక్ పాయింట్ దొరుకుతుంది. అది దొరికిన వెంటనే ఆయన రెడీ అయిపోయి వచ్చేసి రాస్తారు. ఒక 1-2 hours పాట అయిపోతుంది. సో ఇప్పుడు ఆ హుక్ పాయింట్ దొరకడానికే ఆయనకి ఎప్పుడు టైం పడుతుంది. ఆ పాయింట్ దొరికిందంటే ఇట్ విల్ బి డన్. ఓకే. ఇప్పుడు నార్మల్గా సంగీత దర్శకులకి పిల్లలు, లేకపోతే హీరోల పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, ఇలాగ మన ఇండస్ట్రీ అంతా ఉన్నారు. వాళ్ళ ఫాదర్స్తో, రెస్పెక్టివ్ ఫాదర్స్తో వాళ్ళు నార్మల్గా గడపడానికి తక్కువ టైం ఉంటుంది. బట్ దే ప్రైడ్ ఆన్ దేర్ ఫాదర్స్ సెలబ్రేషన్స్, వాళ్ళ నాన్నగారు ఫాదర్స్ సాధించిన వాటి మీద ఒక గర్వం, ఒక ఆనందం, ఇవన్నీ ఉంటాయి. అసలు నాన్నగారి తాలూకా అచీవ్మెంట్స్ యాజ్ ఎ రైటర్ తలుచుకున్నప్పుడు, లేదా ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నీ ఫీలింగ్స్ ఎట్లా ఉండేవి? లైక్ ఎవ్రీబడి ఎల్స్ వెరీ ప్రౌడ్ సార్, ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్. బట్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఫ్యామిలీ టైప్ కాదు. ఆయన జగమంత కుటుంబం రాశారంటే హీ యాక్చువల్లీ మెంట్ ఇట్. సో అన్నీ అందరితోనూ షేర్ చేసుకుంటారు. సో హిస్ సక్సెస్ ఆర్ హిస్ ఎవ్రీ అచీవ్మెంట్ ఈస్ ఆల్వేస్ షేర్డ్ విత్ ఎవ్రీబడి. సో అందరం కలిసే షేర్ చేసుకుంటాం. ఆయనకి ఏమైనా నచ్చిన వెంటనే ముందు డైరెక్టర్స్కో, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్కో, మాకు అందరికీ కలిపి చెప్పుకుంటాం. అంటే యూఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి. వీఆర్ ఆల్, అంటే వీఆర్ ఫర్ హిమ్ ఎవ్రీబడి ఈజ్ హిస్ వరల్డ్. అంతే. ఫ్యామిలీని సెపరేట్గా, ఆయనకి తెలిసిన వాళ్ళు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంటారు. ఆ టైంలో ఆయన రాయించుకున్న పాటలు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ప్రపంచం. ఏ సెలబ్రేషన్ వచ్చినా అందరితో కలిపి చేసుకుంటారు. ఈ జగమంత కుటుంబం నాది కూడా సినిమా గురించి రాసిన పాట. అది 78లో రాశారు. 78 విని ఆయనకి వంశీ గారికి నచ్చి ఇందులో ఆయన హీ వాంటెడ్ టు మేక్ అ మూవీ అవుట్ ఆఫ్ ఇట్ కాబట్టి తీసుకున్నారు. కానీ 78లో ఆయనగా రాసుకున్నారు. ట్యూన్ కూడా నాన్నగారు పాడింది. మోస్ట్లీ ఆయన పాటలు, ఆయన సొంతంగా రాసుకున్న పాటలు అన్నిటికీ ఒక ట్యూన్ ఉంటుంది, న్యాచురల్ ట్యూన్ ఉంటుంది. దాంట్లో నుంచి కొంచెం అంటే మరి అలా ప్లెయిన్ గా ఉండకుండా చేశారు తప్ప, బట్ అది మోస్ట్లీ ఆయన ట్యూన్. ఒరిజినల్ మ్యూజ్ ఏదైతే ఉందో అది ఆయనదే. సినిమా పాట తర్వాత ఇప్పుడు సిరివెన్నెల్లో రాసిన పాట కూడా, బట్ అది కంప్లీట్గా ఆయన ఎక్కడో ఫ్రీ వెర్స్లో రాసుకున్న దాన్ని సినిమాకి అడాప్ట్ చేశారని నాకు ఒక సాంగ్. ఎందుకంటే ఆయన శివుడి మీద రాసుకున్న పాటల్లోంచి ఈ సిచ్యువేషన్కి ఎక్కువ మార్చుకున్నాను. కమింగ్ టు హిస్ ఇండివిజువల్ పర్సనాలిటీ, వాట్ ఈస్ దట్ రియల్లీ? ఒక సన్గా నేను చాలా ప్రైడ్గా మా డాడీ, మా ఫాదర్ అని చెప్పుకోనే ఒక పర్సనల్ ట్రైట్ నీకు బాగా నచ్చింది ఏంటి ఆయనలో? పర్సనల్ ట్రైట్ అంటే సార్, అంటే అందరినీ నాకు హీ బిలీవ్స్ ఇన్ లివింగ్ బై ఎగ్జాంపుల్. ఆయన ఏది ఇలా చెయ్యను కానీ, అలా చేయను కానీ పిల్లలకి కానీ ఎవరికి ఎప్పుడు చెప్పరు. సో ఎవరైనా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకన్నా బాగా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారంటే వెంటనే వాళ్ళు దండం పెట్టుకుంటారు. అది మేము చూసి నేర్చుకోవాలంటే, అది నువ్వు ఇలా పెట్టాలి అని చెబితే ఎవరు నేర్చుకోరు. అదే ఎగ్జాంపుల్. సో మోర్ లైక్ దట్ ఆయన్ని చూసి నేను పర్సనల్గా నేర్చుకున్నవి అంటే డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. పాటలు రాసేటప్పుడు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆయన మామూలుగా క్యాజువల్గా ఎవరైనా వచ్చారంటే లుంగితోనూ బెనీతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, మా చుట్టాలు ఎవరైనా వచ్చినా, లేకపోతే ఎవరైనా కూర్చొని ఆయన బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. హీఈస్ వెరీ రిలాక్స్ త్రూ ద డే అంటే. కానీ ఆయన ఎప్పుడు ఇంట్లోనే పాటలు రాశారు. అవును, ఎప్పుడు ఇంట్లోనే హోటల్స్లో అంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు, లేకపోతే మణిరత్నం గారు పిలిచినప్పుడు, చెన్నైకి వెళ్ళినప్పుడు, ఇలా కొన్ని సిచ్యువేషన్స్ లో తప్ప హీ ప్రిఫర్స్ టు రైట్ ఇట్ ఇన్ హిస్ హౌస్. అంటే ఏదో వెకేషన్కి వెళ్ళో, లేకపోతే జనాలు అనుకుంటున్నట్టుగా ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళో ఎప్పుడు రాయలేదు. ఆయన బెడ్రూమ్ నుంచి పక్క రూమ్లో ఆయన రాశారు. కానీ ఏ రోజు కూడా పాట రాయాలి అన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆయన స్నానం చేసుకుని, నీట్గా కొత్త బట్టలు వేసుకుని, బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చునే రాశారు సార్. డివోషన్ అంటే ఆ ప్రొఫెషన్కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్. అదే
మామూలుగా వచ్చి కూర్చుని మాట్లాడుకోవడానికి లేకపోతే దేనికైనా ఎలా స్నానం చేయకుండా వచ్చి కూర్చుంటారేమో, కానీ పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఇంతవరకు నేను చూసిన 40 ఏళ్లలో ఐ నెవర్ సీన్ హిమ్ క్యాజువల్గా వచ్చి ఏ రోజు రాయలేదు. ఓకే. అని రాయాలి అనుకున్నప్పుడు మాత్రం స్నానం చేసుకుని నీట్గా కొత్త బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుని రాస్తారు. ఓకే. సో అంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ ఈస్ ఫర్ అ ప్రొఫెషన్ హీ నెవర్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే దానికి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. అది ఒక డివోషనల్గా ఉంది కెరీర్ పట్ల. ఎందుకంటే పక్క రూమ్లో ఎలా వచ్చి రాశారో ఎప్పుడు రాశారో ఎవరు పట్టించుకోరు కదా, ఆయన ఇచ్చి పాట తీసుకుని వెళ్ళిపోతారే తప్ప అవును. ఇది ఎవరికీ తెలియదు. సో బట్ ఆయన ఏ రోజైనా దానికి వాల్యూ ఇవ్వాలన్నప్పుడు దానికి వాల్యూ ఇచ్చేది. సో అది ఏ రోజు ఆయన క్యాజువల్స్ వెళ్ళి ఏదో ఒకటి రాసేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఏ రోజు అనుకో. ఓకే. దండే మీద పేపర్ పెట్టాలంటే ఆయన అలాగే వస్తారు.